తాజా 30 దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అయ్యాడు. తనపై నోరు జారిన వారి మీద విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా జోరు పెరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో శృతి మించి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో నొచ్చుకున్న వారిలో కొందరు ఎదురు తిరుగుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసేదాకా వెళ్తున్నారు. మరికొందరు రివర్స్ లో అటాక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ రెండో కోవను ఎంచుకున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమాపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాసిన వారిపై దాడికి దిగారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం కనీసం 100 కోట్లు వస్తాయని సమాచారం. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా గురించి సద్విమర్శలు చేయండి, స్వీకరిస్తా, సలహాలు ఇవ్వండి, తీసుకుంటా. అలా కాకుండా ఈ డైరెక్టర్కు కళ్ళు నెత్తికెక్కాయని రివ్యూలు రాస్తే మాత్రం తాట తీస్తా. నువ్వెవడ్రా గొట్టంగాడివి, నా కళ్ళు నెత్తికెక్కాయని చెప్పడానికి అని హరీష్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవ్వరి విమర్శలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. గబ్బర్ సింగ్ తర్వాత నా ఆటిట్యూడ్ మారిపోయిందని చాలా మంది అంటున్నారు. కానీ నా ఆటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. గబ్బర్ సింగ్ వల్ల నా ఆటిట్యూడ్ మారలేదు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు చూసి సినిమా చూడండి. అడ్డమైన వాళ్ళు రాసే రివ్యూలు చూసి సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోకండి అని ప్రేక్షకులకు హరీష్ శంకర్ సూచించారు. సమాజాన్ని ప్రభావితం చేసే మాస్ మీడియాలో తానున్నానని, అంతర్లీనంగా ప్రేక్షకులకు సందేశం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.